హాయ్ వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చేసి గీత కాని గీత. ఏమి గీత? దీనికి ఆన్సర్ కథ చివరిలో చెప్తా. కథ పేరు డబ్బులు చెట్లకు కాయవు. 5 ఏళ్ల చింటూకి చాక్లెట్లు అంటే బోల్డంత ఇష్టం. వాటి ధ్యాసలో పడి తల్లి చదువుకోమని ఎంత చెప్పినా వినకుండా రోజు చాక్లెట్ కొనమని మారం చేసేవాడు. ఒకసారి ఆమెకు విసుగు పుట్టి, రోజు నువ్వు అడిగినవన్నీ కొనివ్వటానికి మనింట్లో డబ్బుల చెట్టు లేదంటూ కసురుకుంది. వెంటనే చింటూ బొంగరం కొనుక్కోమని వాళ్ళ తాత ఇచ్చిన రూపాయి నాణ్యాన్ని తల్లికి తెలియకుండా పెరట్లో చిన్న గొయ్యి తీసి పాతిపెట్టాడు. దాంట్లోంచి మొక్క ఎప్పుడొస్తుందా అని రోజు ఆత్రంగా చూస్తుండేవాడు. కానీ ఎంతకీ మొలక రాకపోవడంతో దిగులు పడి జ్వరం తెచ్చుకొని నిద్రలో డబ్బు చెట్టు ఇంకా మొలవలేదంటూ పదే పదే కలవరించేవాడు. చింటూ తండ్రి కంగారు పడి డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. చింటూని మెల్లగా బుజ్జగించి విషయం తెలుసుకున్న డాక్టర్ పెరట్లో అదే చోట ఒక మొక్క నాటమని వాళ్ళకి సలహా ఇచ్చారు. వెంటనే చింటూ తండ్రి అక్కడ ఒక చిన్న మామిడి మొక్కను నాటి, నువ్వు పాతిపెట్టిన నాణ్యం మొలకెత్తిందంటూ కొడుకు చూపించాడు. చింటూ అది నిజంగా డబ్బుల చెట్టు అనుకొని ఎంతో సంబరపడిపోయి వెంటనే కోలుకున్నాడు. ఆ రోజు నుంచి ఆ చెట్టు డబ్బు కాసే రోజు కోసం ఎదురు చూడసాగాడు. కానీ కొంతకాలానికి చెట్టు నిండా మామిడికాయలు కాయడంతో బిక్కమొహం వేశాడు. చింటూని చూసి తండ్రి నవ్వుతూ దగ్గరకు చేరదీసి, ప్రకృతి సహజమైన విత్తనం మాత్రమే మొలకెత్తి చెట్టు కాయలు పండ్లు ఇవ్వగలదు. కానీ మనిషి సృష్టించిన నాణ్యాలకు ఆ శక్తి లేదు. పసితనంలో ఆ విషయం తెలియక నాటిన రూపాయి మొలకెత్తలేదని నువ్వు బాధపడటం చూసి నిన్ను సంతోషపెట్టేందుకు నేను మామిడి మొక్క తెచ్చి నాటాను. కానీ ఇప్పుడు పెద్దవాడివయ్యావు కాబట్టి డబ్బులు చెట్లో కాయవన్న విషయం గ్రహించి బాగా చదివావంటే ఆ తర్వాత నీకు కావాల్సిన డబ్బు నువ్వే సంపాదించుకోగలవని నచ్చజెప్పాడు తండ్రి. తండ్రి మాటలు అర్థం చేసుకున్న 10 ఏళ్ల చింటూ చిన్నప్పుడు తను అమాయకంగా చేసిన పనికి సిగ్గుపడి ఆ రోజు నుంచి బుద్ధిగా చదువుకోవటం మొదలుపెట్టాడు. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ భగవద్గీత. మరో కథలో కలుద్దాం.